జరగడం ఆయన ఆశీస్సు మనకు లభించడం మనం ఇప్పుడు ఎంత ఉత్తమంగా ఎంత ఇదిగా ఉంటున్నాం మనం అందరం కూడా. అందుకే మనం గురు మహారాజు గారిని అయినప్పటికీ కూడా ఆయన ఒక అంటే ఏదో అంటారు కదా, వాణి సేవ వాకు సేవ అని చెప్తారు కదా. స్పీచింగ్ చేస్తారు. సైన్స్ రిలీజియన్ రెండు కూడా ఎలా కలిసి మనం ఎలా రెండు అన్వయించి ఎలా వెళ్ళారో వాళ్ళు చెప్తారు. మామూలు వాళ్ళేమో ఇల్లిటరేట్ పీపుల్ మళ్ళాంటి వాళ్ళేమో వీళ్ళందరికీ మంచి ప్రసాదం చేసి వచ్చిన వాళ్ళకి మంచి ప్రసాదం పెట్టి ఆకర్షిస్తారు అన్నారు గురువుగారు వాళ్ళ. అంటే ప్రతి దేవుడికి కూడా నేను 5 సెట్లు లేదా 10 సెట్లు, 1 సెట్, ఆఖరికి 1 సెట్ అయినా సరే నేను గురువు గారి పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని ఈరోజు అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేసి మీరు ఎవరెవరు ఎన్ని సెట్లు అమ్మగలుగుతారో మీరు ఏంటంటే అదేమి అవమానం కాదు. ఎందుకంటే గురు మహారాజు గారి యొక్క శక్తి ఎలా ఉంటుందంటే ఒక గడ్డి పరకని మంత్రించి వేస్తే కనుక బ్రహ్మాస్త్రంలాగా ఎలా పనిచేస్తుందో మన శక్తి కాదు, మనం గడ్డి పరకలమై అయినా కానీ మంత్రించేదెవరు గురు మహారాజు కనుక మనం బ్రహ్మాస్త్రంలాగా పనిచేయడం అనేది తప్పకుండా జరుగుతుంది. ఆ శక్తి మందుల గురువు గారు కనుక దయచేసి మీరేం నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సెట్లు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని ఈరోజు ప్రతిజ్ఞ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పేటప్పుడు ఇన్ని సెట్లు మాతాజీ చెప్పారు, 25 సెట్లు అంటే 50,000 రూపాయలు అవుతుంది. ఆ పుస్తకాలన్నింటినీ కూడా వారి ద్వారా కానీ మన సంస్థ ద్వారా కానీ అనేక యూనివర్సిటీలకు పంపించడం జరుగుతుంది. యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులు దాన్ని చదువుకోవడం జరుగుతుంది. చదువుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి రాబోయే తరంలో వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. కనుక పలానా రోజు అప్పుడు మన ఇంట్లో ఏదైనా మెడిసిన్ ఉందనుకోండి, ఎప్పుడో ఎవరో తలనొప్పి వచ్చింది, లేకపోతే కాళ్ళ నొప్పి వచ్చింది అన్నారు, అయ్యో పలానా చోట నా దగ్గర మెడిసిన్ ఉంది, ఈ మెడిసిన్ వేసుకోండి అంటాం. అలాగే ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి పుస్తకాలు ఎంత how much pure you are, how many temples you have constructed, how many ఈ దేవాలయం వల్ల మనకి ఒక చిన్న ఐడెంటిటీ అంటే వేదాంత అంటే ఐడెంటిటీ లేదని కాదు, మన క్షమించండి, మన వేదాంత అర్థం చేసుకోవద్దు.